పాలికార్ప్ అపోస్తలుడైన యోహాను యొక్క శిష్యుడు, స్ముర్నా సంఘానికి బిషప్. అది క్రీస్తు శకం 155వ సంవత్సరం. పాలికార్ప్ 86 ఏళ్ల వయసున్న వృద్ధుడు. స్ముర్నా పట్టణంలో క్రీడలు జరుగుతున్న సమయం కనుక పట్టణం అంతా జనసంద్రోహంతో నిండిపోయింది. అదే సమయంలో జనమంతా ఒక్కసారిగా పాలికార్ప్ని వెతికి పట్టుకుని చంపండి అని కేకలు వేయడం ప్రారంభించారు. పోలీసులు పాలికార్ప్ను పట్టుకున్న తర్వాత పాలికార్ప్ తనకి 1 గంట సమయం ప్రార్థన చేసుకోవడానికి ఇవ్వమని ఆఖరిగా అడిగాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ పాలికార్ప్ని కైసరే దేవుడని ఒప్పుకొని నిన్ను చంపకుండా వదిలేస్తామని అన్నాడు. దానికి పాలికార్ప్ 86 సంవత్సరాలుగా యేసయ్యకు నేను సేవ చేశాను, ఆయన ఏ రోజు నన్ను బాధపట్టలేదు, యేసు మాత్రమే నాకు దేవుడు అని చెప్పాడు. ఆ మాటతో జనమంతా పాలికార్ప్ని అగ్నితో కాల్చడానికి కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుని వచ్చారు. అక్కడ ఉన్న యూదులు అది సబ్బాతు దినం, ఆ రోజు పని చేయకూడదు అని కూడా లెక్క చేయకుండా సబ్బాతుని బ్రేక్ చేసి అందరికన్నా ముందు కట్టెలు పట్టుకుని వచ్చారు పాలికార్ప్ని కాల్చడానికి. అయితే పాలికార్ప్ని మంటల్లో వేసిన ఆ మంట పాలికార్ప్ చుట్టూ టెంట్ లాగా అయింది, కానీ పాలికార్ప్ని ముట్టలేదు. కాబట్టి పాలికార్ప్ని పొడిచి చంపేశారు. అలా పాలికార్ప్ యేసయ్యకు హతసాక్షిగా మారాడు. క్రైస్తవుల్ని ఇంత ఘోరంగా హింసించే స్ముర్నా పట్టణంలో ఉన్న సంఘానికి దేవుడు ఉత్తరాన్ని రాస్తూ, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడై తిరిగి లేచిన వాడను అని పరిచయం చేసుకున్నాడు. దానికి కారణం అక్కడ క్రైస్తవుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. యేసయ్య నేను కూడా చనిపోయాను కానీ తిరిగి లేచాను అని వాళ్ళకి ధైర్యపరచడానికి అలా పరిచయం చేసుకుంటున్నాడు. స్ముర్నా సంఘంలో దేవుడు 2 విషయాలు చూశానని చెప్తున్నాడు. ఒకటి, వాళ్ళ శ్రమని, పేదరికాన్ని చూశానన్నాడు, అయినా సరే వాళ్ళు ధనవంతులని చెప్పాడు. రెండవది, యూదులు కాకుండానే యూదులని చెప్పుకొని స్ముర్నా సంఘంలో ఉన్న క్రైస్తవుల్ని దూషిస్తున్న వారిని కూడా నేను చూశాను అని చెప్తున్నాడు. అయితే ఇంకొక 10 రోజులు మీకు శ్రమ రాబోతుంది, మరణం వరకు నమ్మకంగా ఉంటే మీకు జీవ కిరీటాన్ని ఇస్తానని ఈ సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలలో 2 సంఘాలకి దేవుడు ఏ తప్పు ఎంచలేదు. అందులో ఒకటి స్ముర్నా.